సింగరేణి సంస్థలో కొత్త గనులు ఏర్పాటుతోనే భవిష్యత్తు ఉందని, దాంతో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి. సీతారామయ్య పేర్కొన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోనే సింగరేణికి ఇచ్చిన తాడిచెర్ల 2 బ్లాక్ తిరిగి సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. మిగిలిన 3 బ్లాకులు కూడా సింగరేణికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రానికి సీఎం, మంత్రులకు లేఖలు రాయడం జరిగిందన్నారు. అలాగే కొత్త ప్రాజెక్టులు సాధించుకోవడానికి యాజమాన్యం వేలంలో పాల్గొని దక్కించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టెండర్లలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. తాడిచెర్ల బ్లాక్ సింగరేణికి రావడం వల్ల 600 ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సింగరేణిలో సర్ఫేస్, జనరల్ మజ్దూర్లు 108 పోస్టులు భర్తీ చేయడానికి యాజమాన్యం అనిన కేటగిరీల వారికి అనుమతి ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. కార్మికుల ఉద్యోగ అర్హత వయసు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంపుకు హామీ ఇచ్చిందని, దాంతో 600 మందికి ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. మారుపేర్ల సవరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. పెండింగ్లో ఉన్న సీఎంపీఎఫ్ రుణాలు త్వరలోనే ఇవ్వడానికి ట్రస్టు హామీ ఇచ్చిందన్నారు. బదిలీల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తున్నామన్నారు. క్వార్టర్లు రిపేరు చేయించిన తర్వాతే కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు బదిలీల్లో నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకోమన్నారు. సింగరేణిలో 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అంతర్గత కార్మికులకు ముందు 40% బయటి వారికి అవకాశం కల్పించాలన్నారు. అనుభవం ఉన్న కార్మికులతో ముందు ఖాళీలు భర్తీ చేయాలని, ఈ మేరకు 300 అంతర్గత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని కార్మికులు, అర్హత ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. ఎమ్మెల్యేల పేరు చెప్పి అధికారుల వద్ద ఆజమాయిషీ చెలాయిస్తున్నారని ఆరోపించారు. తాము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా తాను ఎవరికి ఏ విషయంలో అధికారులకు చెప్పలేదని పేర్కొన్నట్లు చెప్పారన్నారు. అధికారులు కూడా వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్ రావు, సహాయ కార్యదర్శి కొమ్రయ్య, ఫిట్ కార్యదర్శులు నరసింగారావు, బద్రి బుచ్చయ్య, శివకుమార్, రామచందర్, యాదగిరి, నగేష్, సంగం సదానందం, నాయకులు సతీష్, అఫ్రోజ్ ఖాన్, సురేష్ పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కార్మిక సోదరులు అందరూ కూడా మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎలాంటి దీంట్లో పైరువీలు నడవు, ఖచ్చితంగా మెరిట్ ప్రకారమే ఇస్తారు. ఇంకా అనేక రిక్రూట్మెంట్స్లో అనేక అవకతవకలు జరిగినాయి. దాని మీద ఎంక్వైరీ కూడా జరిగింది సింగరేణి కంపెనీ. కానీ ఆనాడు ఎవరి మీద చర్య తీసుకోలేదు. అందుకే మేము ఈ సిఎన్ఎండి గారి దృష్టి తీసుకుపోయాం. ఓన్లీ జనరల్ మజ్దూర్స్కి ఇవ్వటం వల్ల ఎవరు కూడా కోల్ కటింగ్ కానీ, టిమ్మరింగ్ కానీ, ట్రామర్, లైన్మెన్ ఇట్లాంటి పనులు చేసినప్పటికి కూడా ప్రమోషన్లు తీసుకోవడానికి ఇష్టపడతలేరు. ఒకవేళ మేము ప్రమోషన్ తీసుకుంటే భవిష్యత్తులో మేము బావిలోనే ఉండిపోవాల్సి వస్తుంది, మాకంటే జూనియర్లు సర్ఫేస్ జనరల్ మజ్దూర్గా పోతారు అనేటువంటి భయంతో ఎవరు కూడా ప్రమోషన్లు వద్దని పైరువీలు చేసుకుంటూ ఉన్నారు. డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే అవకాశం కలిగించాలని చెప్పేసి అడిగాం. ఇవాళ సింగరేణి సిఎండి గారు ఒప్పుకొని ఏదైతే ఇవాళ క్లరికల్ వేకెన్సీస్ సుమారు 300 మంది పైన ఉండాలని చెప్పేసి మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే జేఎంఈటీలు కానీ, మైనింగు, ఇంజనీరింగ్లు కానీ ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఇప్పుడు ఫిలప్ చేస్తారు. మైనింగ్ చేసి ఎవరైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్లో వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే వేకెన్సీస్ వస్తే సుమారు 150 ఖాళీలని ఎవరి పైరవీలతో ఎవరికి సంబంధం లేకుండానే యాజమాన్యంతో నోటీస్ బోర్డు వేయించి సీనియారిటీ ప్రకారం వాళ్ళని పంపించడం అనేది జరిగింది. ఇందులో ఏ ఒక్కటి కూడా అవకతవక జరగకుండా చూడటం అనేది జరిగింది. సీనియారిటీ హౌస్ లోన్ శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వడ్డీ కంపెనీ కట్టడానికి అంగీకరించింది. సర్క్యులర్ కూడా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సీఎంపీఎఫ్ లోన్లకి అప్లై చేసినటువంటి వాళ్ళకి దాదాపు 9-10 నెలల నుంచి లోన్లు రావడం లేదు. అవన్నీ కూడా పెండింగ్ అయినాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, కార్పొరేట్ నుంచి రావాలని వాళ్ళ అప్లికేషన్లని తిరిగి పంపించారు.
ఇంతకాలం మేనేజ్మెంట్ దాన్ని ఏం పట్టించుకోలేదు. ఈ మధ్య మేము దాన్ని మేనేజ్మెంట్ దృష్టి తీసుకుపోయాం, వెంటనే పరిష్కారం చేయాలన్నాం. ఇప్పుడు ఆన్లైన్లో తయారు చేస్తున్నారు. ఒక నెల 45 రోజుల్లో CMPF లోన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వస్తుంది.